మీరు వినబోతున్న కథ ఆశలు అనుబంధాలు. రచన శశి కె బోస్ గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎఫ్కే ఎయిర్పోర్ట్ బంధువులను స్నేహితులను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్లతో కిటకిటలాడుతోంది. అరైవల్ బులెటిన్లో ఫ్లైట్ 101 అరైవ్డ్ అని ఫ్లాష్ అవ్వడం మొదలై ఇంచుమించుగా 20 నిమిషాలయ్యింది. ఉండుండి ఒకరు ఇద్దరు మనుషులు బయటకొస్తున్నారు. తలుపులు తెరుచుకున్న ప్రతిసారి ఎవరో సినీ యాక్టరో ప్రధానమంత్రో వచ్చినట్లు అందరి తలలు అటు తిరుగుతున్నా తమ వాళ్ళు కాదు అనుకోగానే ఒకరి తల మీద నుండి మరొకరు లోపల తమ వాళ్ళు కనిపిస్తారేమోనని తలుపు సందుల్లో నుండి తొంగి చూస్తున్నారు. మొత్తానికంతా ఒక రకమైన ఉద్వేగంతో నిండి ఉంది వాతావరణం. కొంతమంది చేతుల్లో ఫ్లవర్ బొకేలుంటే మరికొంతమంది చేతుల్లో వెల్కమ్ హోమ్, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ బెలూన్లున్నాయి. మరికొంతమంది జాగ్రత్త పరుల చేతుల్లో స్ప్రింగ్ జాకెట్లున్నాయి. ఇమ్మిగ్రేషన్ మీద వచ్చే వాళ్లకు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయి బయటకు వచ్చేసరికి లేట్ అవుతుంది. మనవాళ్ళు ఆఖరిలో కానీ రారు అన్నాడు రామ్మోహన్. అవును, కాళ్ళు లాగుతూ మీరెందుకు ఇక్కడ నుంచోవడం, వెళ్ళి కూర్చోండి, అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు పిలుస్తాం అన్నాడు రామకృష్ణ. అతని సూచనతో కవిత, పద్మజ చేతిలో పిల్లలతో వెళ్ళి దూరంగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. నిమిషాలు గడుస్తున్నాయి. తలుపులు తెరుచుకున్నాయి. చుడీదార్ వేసుకొని చేతి నిండా గాజులు, కొత్తగా మెరుస్తున్న నగలతో బిడియంగా చూస్తూ ఒక అమ్మాయి బయటకొచ్చింది. ఆ అమ్మాయి బెదురు చూపులు చూస్తూనే తెలుస్తుంది కొత్తగా పెళ్ళై మొదటిసారి అమెరికా వస్తున్నట్లు. ఇంతలో ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ ఫెన్స్ దూకినంత పనిచేసి వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో ఫ్లవర్ బొకే పెట్టి ఒక హగ్, దానితో పాటు ఒక ముద్దు ఇచ్చాడు. అనుకోకుండా అంతమందిలో అతను అలా చేసేసరికి ఆ అమ్మాయి ముఖంలో విపరీతమైన సిగ్గు, ముప్పిరిగొన్న ఆనందం ఒకేసారి కనిపించాయి. వాళ్ళిద్దరినీ చూసి రామ్మోహన్, రామకృష్ణ ఒకరి ముఖాలొకరు చూసి నవ్వుకున్నారు. బహుశా ఇక మన వాళ్ళు కూడా తొందరగా వచ్చేస్తారు అనుకున్నారు. ఇంతలో మళ్ళీ ఇంకోసారి తలుపులు తెరుచుకోవడం, నడివయసు దంపతులు బయటికి రావడం జరిగింది. అదిగో అమ్మా నాన్నగారు ఇద్దరూ ముందుకు వెళ్లారు. సుభద్ర గారు ఈడ్చుకు రాలేక లాక్కొనొస్తున్నారు షోల్డర్ బ్యాగు. అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? కాళ్ళు పట్టుపట్టేసినాయి కానీ ప్రయాణానికేం, బాగానే ఉంది. ఏరి, అమ్మాయిలు రాలేదా? కొడుకులిద్దరినీ దగ్గరకు తీసుకుంటూ అడిగారు. వచ్చారమ్మా, అదిగో వస్తున్నారు అంటూ అటు చూపించాడు రామ్మోహన్. ఏమ్మా, ఎలా ఉంది? ఆరోగ్యం బావుందా? ఏరి పిల్లలు? దగ్గరకు వచ్చిన కోడళ్లను అడిగారు. బాగానే ఉందత్తయ్యా, ఇదిగో అంటూ చేతుల్లో ఉన్న పిల్లలను చూపించారు. రామ్మ, అక్కడ కూర్చొని సాక్స్ వేసుకొని ఈ జాకెట్లు వేసుకోండి. ఉండరా కృష్ణ, మాతో పాటు రాధిక అని ఒక అమ్మాయి వచ్చింది. మనకు తెలిసిన వాళ్లే, మాకంటే ముందే బయటకొచ్చింది. బయట వెయిట్ చేస్తానంది అన్నారు సుభద్ర గారు. ఆవిడ ఆ అమ్మాయి గురించి చూస్తుండగానే ఇందాకటి చుడీదార్ అమ్మాయి వాళ్ల దగ్గరకొచ్చింది. ఆంటీ, ఇదిగో వివేక్ అంటూ పక్కనున్న అబ్బాయిని పరిచయం చేసింది. ఆవిడ వాళ్లను కొడుకులకు పరిచయం చేశారు. వాళ్లు కూడా న్యూజెర్సీలో ఉంటారు. అబ్బాయి తల్లిదండ్రి ఇక్కడే ఉంటారు, మనకు తెలిసిన వాళ్లే అంటూ ఒకరితో ఒకరు కరచాలనాలు చేసుకొని ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. వస్తావాంటీ, అంకుల్ అని చెప్పిపోయారు. రామకృష్ణ బోస్టన్లో ఉంటున్నాడు. ఆ రోజు శుక్రవారం అవడంతో తల్లి తండ్రి వస్తున్నారని వీకెండ్కి అన్నగారింటికి వచ్చాడు. రామ్మోహన్ కంప్యూటర్ ఇంజనీర్, రామకృష్ణ డాక్టర్. 3 సంవత్సరాల క్రితం ఇండియా వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చారు. ఈ మధ్యనే 2 నెలల తేడాలో రామునికి ఆడపిల్ల, కృష్ణకి మగపిల్లవాడు పుట్టారు. అంత పసిపిల్లల్ని తీసుకొని ఇండియా రావడం కష్టం కనుక తల్లిదండ్రులనే అక్కడికి రప్పించుకున్నారు. దారిలో వెళ్తుంటే అక్కలిద్దరూ బావగారులు ఎలా ఉన్నది, అక్కడ విశేషాలు అడుగుతూ కబుర్లు చెప్పుకుంటూ 1.5 గంటలో ఇంటికి చేరుకున్నారు. అలసటగా ఉన్నా ఇంటికి వెళ్ళగానే పెట్టెలు తెరిచి
మనవరాలికి మనవడికి తెచ్చిన గొలుసులు ఉంగరాలు తీసివేశారు. 2 రోజులుండి రామకృష్ణ కవిత వెళ్ళిపోయారు. మాధవరావు గారు సుభద్ర గారు వచ్చి 2 నెలలయ్యింది. ఈ 2 నెలల్లో కొడుకులిద్దరూ అట్లాంటిక్ సిటీ, నయాగరా ఫాల్స్, వాషింగ్టన్ డీసీ, అలా ఇంకా చాలా ప్రదేశాలు ఎవరికి వీలున్నవి వాళ్ళు చూపించారు. మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఇద్దరి ఫ్రెండ్స్ భోజనాలకు పిలుస్తున్నారు. మీ పేరెంట్స్ని తీసుకొని భోజనాలకు రండి అంటూ. రాధిక వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు ఒకసారి. న్యూజెర్సీలో ఉన్నప్పుడు వివేక్ తల్లితో మాట్లాడడం సుభద్ర గారికి మహా కాలక్షేపం. కాలం తెలియకుండా బిజీగా మహదానందంగా గడిచిపోతున్నది. వాషింగ్టన్ డీసీ నుంచి వచ్చిన తర్వాత నుండి రామకృష్ణ ఇంట్లోనే ఉంటున్నారు. అప్పటికి 10 రోజులైంది. ఆ వీకెండ్ రామ్మోహన్, పద్మజ వచ్చారు. తిరిగి వెళ్లే ముందు పద్మజ మెటర్నిటీ లీవ్ అయిపోయింది. వచ్చే వారం నుండి తను వర్క్కి వెళ్ళాలి. అమ్మా నాన్నగారిని నాతో తీసుకెళ్తాను అని తీసుకువెళ్ళాడు పెద్ద కొడుకు. పద్మజ అత్తగారికి డైపర్స్ చేంజ్ చేయడం, ఫార్ములా ఫీడ్ చేయడం మొదలైన వాటిలో ట్రైనింగ్ ఇచ్చింది. కొడుకు కోడలు ఉదయం 7:30-8కి ఇల్లు విడిచిపెడితే సాయంత్రం 6 గంటలకు కానీ ఇల్లు చేరేవారు కాదు. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఎలాగో 2 నెలలు అతి కష్టం మీద నెట్టుకొచ్చారు. ఒకసారి నలుగురూ కలిసినప్పుడు రామకృష్ణ నెమ్మదిగా బయటపెట్టాడు. కవిత లీవ్ అయిపోతుంది. ఇక తను కూడా వర్క్కి వెళ్ళాక ఏం చేద్దామని తర్జన పర్జన పడ్డారు నలుగురు. ఆఖరుకు 1 గంట వాదోపవాదాల తర్వాత తండ్రి ఒకరి దగ్గర, తల్లి ఒకరి దగ్గర ఉండాలని, ప్రతి 2 నెలలకో 3 నెలలకో ఇక్కడి వాళ్ళు అక్కడికి, అక్కడి వాళ్ళు ఇక్కడికి ప్లేసులు మార్చుకుంటూ ఉండాలని తీర్మానించారు. ముఖ్యులమైన తమిద్దరి ప్రమేయం లేకుండానే తమిద్దరి గురించి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలకి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆఖరుకు తనను బేలచూపులతో చూస్తున్న భార్యను చూస్తూ గొంతు పెగల్చుకొని అన్నారు మాధవరావు గారు, అదేమిట్రా, ఈ వయసులో మేమిద్దరం ఒకరికి ఒకరు ఆసరాగా ఉండకుండా చెరొక చోట ఉండడం నాకిష్టం లేదు అని చెప్పేశారు. అదేంటి నాన్న, అలా అంటే ఎలా? ఇక్కడ పద్ధతులే అంతా. మాకు మటుకు ఈ పసివాళ్లను వదిలి వెళ్ళడానికి బాధగా లేదు. అలా అని మానుకుంటున్నామా? 4 రోజులు పోతే అదే అలవాటవుతుంది అని తేల్చేశారు. మరో 4 రోజులు గడిచాయి. ఆ రోజు వివేక్, రాధిక వచ్చి మాధవరావు దంపతులను వాళ్ళింటికి తీసుకెళ్లారు. వాళ్ల పేరెంట్స్తో టైం స్పెండ్ చేసి ఆ రాత్రికి అక్కడే ఉండి మరుసటి రోజు వస్తారని చెప్పి తీసుకెళ్లారు. వాళ్లని పంపించి లోపలికి వచ్చిన రామ్మోహన్ టేబుల్ మీద తండ్రి చేతివ్రాతలో ఉన్న కాగితాలు చూసి ఆశ్చర్యంగా చేతిలోకి తీసుకున్నాడు. ఒరేయ్ రామం అండ్ కృష్ణ, మీ ఆలోచనలతో ఏకీభవించలేకపోతున్నందుకు మొదటగా నన్ను సారీ చెప్పనీయండి. మమ్మల్ని దేశం కాని దేశం తీసుకువచ్చి ప్రపంచానికి మరోవైపు చూపించినందుకు థ్యాంక్స్. ఈ మధ్య జరుగుతున్న నిర్ణయాలలో ఎన్నిసార్లు అనుకున్నా నా భావాలు నేను మీకు సరిగ్గా వ్యక్తీకరించలేకపోతున్నాను. అందుకే ఈ లేఖ. రామం, మా పెళ్ళయ్యేసరికి మీ అమ్మ BA పాస్ అయింది, జాబ్ చేస్తుంది. 35 ఏళ్ల క్రితం అదే చాలా గొప్ప. ఉద్యోగం చేస్తున్న పిల్ల. సంపాదనలో వేణీళ్లకు చన్నీళ్లు తోడని ఎంతో ఆశతో పెళ్లి చేసుకున్నాను. కానీ మీ పెద్దక్క పుట్టినప్పుడు తెలిసింది, పసిపిల్లల్ని ఎవరి వద్దైనా విడిచి వెళ్లడం ఎంత కష్టమో అవివేకమూనో. నాకు చేతులకు 6 జతల బంగారు గాజులు కావాలి, మెళ్ళో చంద్రహారాలు కావాలి అని మీ అమ్మ అనుకోలేదు. పర్యవసానం తను ఉద్యోగం మానుకుని ఇంట్లో ఉండిపోయింది. ఇహ ఇక్కడి పరిస్థితులు మీరు కల్పించుకున్నవే. మీ వ్యామోహాలు మీ అనుబంధాలను అధిగమిస్తున్నాయి. ఇక మీరు చెప్పే కొన్నాళ్ళిక్కడుంటే వచ్చే డబ్బుల మీద నాకు ఆశ లేదు. గెజిటెడ్ ఆఫీసర్ అయ్యుండి అవకాశాలు వచ్చినా బాధ్యతలు ఖర్చులు ఉన్నా నేనేనాడు లంచం తీసుకోలేదు. ఇక ఈ వయసులో మాకెందుకిలా ఆయాచితంగా ఇచ్చే డబ్బు? అయినా ఒక కొడుకు ఇంజనీరు, ఒక కొడుకు డాక్టరు అయ్యుండి, బాబు నాకు బ్రతుకు తెరువు డబ్బు శాంక్షన్ చెయ్యండి అనడానికి ఆత్మన్యూనతగా ఉంటుంది. నా రిటైర్మెంట్ ఫండ్స్, పెన్షన్లతో మీ అమ్మ నేను హాయిగా బతకగా ఇంకొకరికి పెట్టగలిగే స్థితిలోనే ఉన్నాం, కానీ చెయ్యి చాచాల్సిన స్థితిలో లేం. అయినా ఇదేమిట్రా,
ఏదో అవసరార్థం పెట్టిన రూల్స్ను మీరిలా ఉపయోగించుకోవడం ఏంటి? మళ్ళీ మీరే అంటున్నారు మీ టైంకి వచ్చేసరికి మీకు వచ్చేది ఏమీ ఉండదని. మరి ఈ సిస్టమ్ని ఇలా దుర్వినియోగం చేస్తే మనకే కదా నష్టం. మాకిక్కడ తోచటం లేదు అంటే మీరేం ఇంగ్లీష్ రానివాళ్ళ టీవీ చూసుకోవచ్చుగా అంటారు. ఏమిట్రా ఆ టీవీలో వచ్చేది? టాక్ షోసు, సోప్ ఆపరాలు. అవి చూసే వయసా మాది? హాయిగా సాయంత్రం వేళ మేమిద్దరం అలా నడుచుకుంటూ ఏ రామకృష్ణ మఠానికో గుడికో వెళ్ళి 1-2 గంటలో గడిపితే వచ్చే ఆనందం, ప్రశాంతత మాకిక్కడ లేవు. హనీమూన్ దంపతుల్లా అలా ఒకరిని విడిచి ఒకరు ఉండమంటారేమిటి అని అమ్మాయిల కామెంట్లు విన్నాను. వృద్ధులైన తర్వాత హనీమూన్ దంపతుల్లా కలిసి ఉండకూడదు అని రూలేమీ లేదు కదా. నిజానికి హనీమూన్ దంపతుల్లో ఉండేది కోరిక, ఆవేశం. అది ఉండేది కొన్నాళ్లే. ఈ దశలో ఉండే అనురాగం, ఆత్మీయత జీవితాంతం ఉండేది. ఇన్నాళ్ళు సంసారం, పిల్లలు, బాధ్యతలు అంటూ మీ గురించే ఆలోచించాం. ఈ చరమ దశలో మమ్మల్ని మా గురించి బతకనివ్వండి. మేము ఒకరికి ఒకరం తోడు నీడ. ఇంకా ఎన్నాళ్ళు కలిసి బతుకుతామో తెలియదు. ఉన్నన్నాళ్ళు తనకు రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం, మందులు వేసుకోమని హెచ్చరించడం నాకు తృప్తి. బయటకు వెళ్తుంటే జేబులో డబ్బులు ఉన్నాయా లేదా, తలకు మఫ్లర్ చుట్టుకోండి అని హెచ్చరించడం, పడుకునేటప్పుడు చలిగా ఉంది చెవుల మీదకు దుప్పటి కప్పుకోండి అని సర్దడం ఆవిడకు ఆనందం. యాంత్రిక జీవితాలు గడుపుతున్న మీకు మరి ఇలాంటి పనుల వల్ల పొందే ఆత్మానందం తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ ఇద్దరం చెరో చోట ఉండి ఇలాంటి చిన్న చిన్న పనులలోని తృప్తిని మేం కోల్పోదలుచుకోలేదు. కొడుకులం మేమిక్కడ ఉంటే మీకేమైనా అయితే అక్కడ చూచేవాళ్ళెవరు అంటున్నారు. కొడుకులైతేనేమి, కూతుళ్ళైతేనేమి మేమిద్దరినీ సమంగానే పెంచాం. ఫోన్ కాల్కి పలికేంత దూరంలో ఉన్నారు మీ అక్కయ్యలు. దేవుని దయవల్ల మీ బావలు మంచివాళ్లే. ఎవరో నమ్మకమైన మనిషిని పెట్టుకుని రోజులు వెళ్ళదీయకపోం. మీ పిల్లల్నే మీరు చూసుకోలేకపోతున్నారు. రేపు మాకేదైనా అయితే ఏ నర్సింగ్ హోంలోనో చేర్పించడం తప్పితే మమ్మల్ని మాత్రం ఏం చూడగలుగుతారు? ఇద్దరూ టిక్కెట్లు పెట్టి తీసుకొచ్చారు కాబట్టి మీ ఇద్దరూ ఎవరికి వారే మమ్మల్ని మీ దగ్గర ఉంచుకునే హక్కు ఉందనుకుంటున్నారు. కానీ టిక్కెట్లు పంచుకున్నట్లే మమ్మల్ని పంచుకుందామంటే భరించడం మా వల్ల కాదు. మీరు ముందే మాతో సంప్రదించవలసింది. ఇవి ఏర్పాట్లు, ఈ ఉద్దేశంతో మిమ్మల్ని రప్పిస్తున్నాం. మీకు సమ్మతమేనా అని. ఏదేమైనా సాధ్యమైనంత త్వరలో మేము వెళ్ళేదానికి నిర్ణయించుకున్నాం. మీ ఏర్పాట్లేవో మీరు చూచుకుంటే మంచిది. అయితే కోరికలకు ఆనకట్టలు వేసి కొన్నాళ్ళ పాటు అమ్మాయిల్ని ఇంటిలోనైనా ఉంచండి. లేదా బేబీ సిట్టర్లు, డే కేర్స్ ఉండనే ఉన్నాయి. ఎంతోమంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉండడం లేదా? మేమొక్కరమైనా ఇలా చేసేది అనుకోవచ్చు. ఎవరింటి పరిస్థితులు వాళ్ళవి. నేనెవరినీ నిందించడం లేదు, దెప్పి పొడవడం లేదు. నా మటుకు నా ఆలోచనలు, నాకు కావలసింది చెప్పాను. జీవితానికి మీరిచ్చే విలువలివే కానీ మేమిచ్చే విలువలు వేరు. ఇప్పుడే తీసుకొచ్చి ఇవన్నీ తిప్పాం. తిరిగి పంపించడానికి ఇప్పుడు డబ్బులెక్కడవి అన్నారు. దాని గురించి మీరేమీ వర్రీ కావద్దు. మన భారత్ ట్రావెల్స్ మూర్తి గారిని అడిగాను. మనకు తెలిసిన వాళ్లే కనుక ఇండియా వెళ్ళిన వెంటనే ఆయన అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేస్తే టికెట్ ఇష్యూ చేస్తానన్నారు. అందుకు సరిపడా డబ్బు నా దగ్గరుంది. ఇక ఆ విషయం మీరేమీ ఆలోచించకండి. ఏమైనా మేం చెప్పేది ఒకటే, ఆర్థిక అవసరాలు, అనుబంధాలను శాసించేటట్లు చేయకండి. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ప్రేమతో అమ్మ, నాన్న. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.